ప్రభునందు మరణాత విశ్వాస సమాజం అనే టీవీ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రభునందు బిడ్లారా, ఈ రోజున మనం దేవుని యొక్క వాక్యంలో మరి ఏం చూస్తున్నామంటే, లూకా సువార్త 22వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయము 14వ వచనం దగ్గర నుంచి మనం చదువుకున్నట్లయితే, ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడైనా నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకుని మీలో పంచుకునుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నానెను. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని, మరి యేసుక్రీస్తు ప్రభువు తాను అప్పగించబడుతున్నటువంటి రాత్రి మరి తన శిష్యులతో కూడా ఈ పస్కా విందును భుజించడానికి ఆయన సిద్ధపడినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి అనే మాట మనం చూస్తున్నాం. ఆ గడియ వచ్చినప్పుడు అంటే మనం గమనిస్తే, మరి లూకా సువార్త 22వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం చదివితే, అక్కడ ఏమని రాయబడిందంటే, పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగూ సంపింతుమని ఉపాయము వెదుకుచుండిరి అనే మాట మనం చూస్తున్నాం. చూడండి, పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని మరి ఎలాగ సంపించాలా అని ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడుతూ ఆయనను వెతుకుతూ ఉపాయమును ఆలోచన చేస్తూ ఉన్నారట. ఇలాంటి ఉపాయము ఆలోచిస్తున్నటువంటి సమయంలో మరి వాళ్లకు ఏదో సామెత చెప్తారు చూడండి, వెతకపోయిన తీగ కాలుకు తగిలింది అన్నట్లుగా, మరి ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభువుని మరి 30 వెండి రూపాయలకి వెండి నాణ్యాలకు అమ్మివేసుకున్నటువంటి సందర్భము మనము ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా మనం చూస్తే, వాడు యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడు ఆయనను ఈ ప్రధాన యాజకులకును శాస్త్రులకును ప్రజలకును
ఎప్పుడు అప్పగిద్దామా అని మరి ఇస్కరియోతు యోధ వాడు కనిపెడుతూ ఉన్నాడు. మరి ఈ విధమైనటువంటి కార్యము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులందరినీ కూర్చోబెట్టి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులు అందరూ కూడా మరి భోజన పంక్తిని కూర్చుండిరి అనే మాట మనం చూస్తున్నాం. అందరితో కూడా యేసుక్రీస్తు ప్రభు భోజన పంక్తిని కూర్చుండి మరి వారితో ఆ చక్కటి మాటలు చెబుతూ ఉన్నాడు ఆయన. మరి వాళ్ళతో చాలా విషయాలు మాట్లాడి మరి విషయాలు పంచుకుని చివరిలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఈ గిన్నె మరి ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకుని మీలో పంచుకోండి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాను అని మరి ఆ ద్రాక్షారసం తాగుతూ మరి శిష్యులకు ఇస్తూ ఆ మాటలు మరి యేసు ప్రభు చెప్తూ వచ్చారు. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని మరి ప్రభువు ఆ శిష్యులతో కూడా మరి పస్కా ఆ విందును ఆ రోజున భుజించినట్లుగా ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు మరి తాను అప్పగించబడుతున్నటువంటి రాత్రి క్రీస్తు వారితో కూడా కలిసి పస్కా గొర్రెపిల్ల విందును భుజించడం వారి విమోచన పాప విముక్తిని సూచిస్తూ వచ్చిందని వ్యాఖ్యానకర్త మరి వ్రాస్తూ వచ్చారు. త్వరలో వారి కోసం తాను అనుభవించబోయే హింసలను అది సూచిస్తున్నప్పటికీ మరి ఇలా చేయడం క్రీస్తుకు యేసు ప్రభువుకు అది ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా మరణం దగ్గర పడుతుంది అంటే వారు చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఈ లోకంలో జీవించి ఇక ఈ లోకాన్ని విడిచి వెళ్ళాల్సి వస్తుంది అంటే అది ఎవరికైనా మరి బాధను కలిగించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అయితే మరి దేవుని గొర్రెపిల్లైన యేసు బలి కావడం, పస్కా బలి ఆధ్యాత్మికంగా నెరవేర్చడమే అని మరి యేసుక్రీస్తు ప్రభువుకి ముందుగా తెలుసు కాబట్టి ఆయన మరి నిజంగా తను తాను తండ్రి అయిన దేవునికి అప్పగించుకోవటానికి ఆయన సిద్ధపడుతున్నటువంటి సమయంగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుంచి మనం చదివితే, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కపాట్యమును సత్యము అను మరి పులియని రొట్టెలతో పండుగను ఆచరిద్దాము అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. మనము పులిపిండి దేనికి సాదృశ్యంగా ఉందంటే మనం విడిచిపెట్టి వచ్చినటువంటి పాత తలంపులు,
పాపపు ఆలోచనలకు సాదృశ్యంగా ఉంది. మరి వాటి అంతటిని కూడా మనం ఏం చేయాలంటే పూర్తిగా విడిచిపెట్టాలి. ఈ యొక్క ఉపవాస దినాలలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మరి ప్రతి ఒక్కరూ కూడా మరి కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాలు మరి ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి, పూర్తిగా విడిచిపెట్టాలి. ప్రతి దానిని కూడా మనం పూర్తిగా విడిచిపెట్టి ప్రభు చిత్తం ఏదో దానినే మనం చేసేవారంగా మనం ఉన్నప్పుడు మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎలాగైతే ఈ లోకములో ఆయన జీవించారో సాత్వికంగా, మరి ఆ విధమైన సాదృశ్యమైన జీవితాన్ని మనం కూడా జీవించాలి అని మరి దేవుని యొక్క లేఖనం ద్వారా మనం బోధించబడుతూ ఉన్నాం. ఆ విధంగానే దేవుని సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిలువ పైన మన కొరకు తను తాను అప్పగించుకుని మరి ఆయన ఎలాగైతే మన కొరకు మన శిక్షణంతయు కూడా ఆయన భరించారో మరి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలముగా ఉన్నటువంటి మనం ప్రభు సన్నిధానంలో మనం దేవునికి అప్పగించుకునే జీవితాలు జీవించే వారంగా మనం ఉండాలని మరి ప్రభు కోరుతున్నాడు. కనుకనే మనం చూస్తే మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం మనం చదివినప్పుడు 26వ అధ్యాయం 26వ వచనం ఏముంది అంటే, వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి, దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అని యేసు ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు తాను అప్పగించబడుతున్నటువంటి రాత్రి మరి శిష్యులతో కూడా ఆయన మరి భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి, దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు దీన్ని తీసుకుని తినండి, ఇది నా శరీరము అని ప్రభు చెప్పారు. ఇది నా శరీరము, ఇది నా శరీరము ప్రభు చెప్పిన మాట. తర్వాత ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోది మీరందరూ త్రాగండి, ఇది నా రక్తము. ఎవరు చెప్పగలరండి? ఇది నా శరీరము అని చెప్పిన ప్రభు తర్వాత ఇది నా రక్తము అని చెప్పి అన్నారు. కాబట్టి మరి పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము, పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నా నిబంధన రక్తము. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయము మరి 29వ వచనంలో ఆ మాట ఉంది. ఏమని ఉందంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పి రాయబడి ఉంది. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటే మనందరి యొక్క పాపములకు పరిహారార్థమైనటువంటి శిక్ష భరించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు కనుక, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని మరి బాప్తిస్మిచ్చే యోహాను
యేసు ప్రభువుని గూర్చి ఆ మాటలు చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మరి నీ కోసం నా కోసం కలువరి శిలువలో ప్రాణం పెట్టడానికి, బలియాగం అవటానికి, మన మీదకున్న శిక్ష నుండి మనం తప్పించి మనం రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నా పాపాలు ఆయన మోసుకుని వెళ్తున్నాడు శిలువ మీద. మరి ఆ శిలువ మ్రానును, మోయలేనంత బరువు మ్రానును మోసుకుని వెళుతూ ఉన్నారు. ఆయన ఆ కల్వరి గిరి కొండపైకి మరి ఆ రాళ్ల మధ్యలో ఆయన రక్తసిక్తమైనటువంటి శరీరంతో, రక్తసిక్తమైనటువంటి శిరస్సుకు దిగ్గొట్టిన ముళ్ళ కిరీటధారిగా ఆయన ఆ బరువైనటువంటి భారమైనటువంటి ఆ శిలువను యేసు ప్రభువు మరి ఆ కల్వరి గిరి కొండ మీదకు మరి మోసుకుని వెళుతున్నటువంటి ఆ సందర్భంలో అది నీ పాపమే, నా పాపమే, మన పాపమే అది మోసుకుని వెళుతున్నటువంటి యేసు ప్రభు మనందరి పాపాలు ఆయన మీద మోపబడి ఉన్నవి అని చెప్పి యెషయా గ్రంథములో 53వ అధ్యాయంలో మనము ఆ మాటను చూస్తాం. చూడండి, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషము ఆయన మీద మోపెను అని చెప్పి రాయబడింది. చూసారా, మనందరము కూడా మనకిష్టమైనటువంటి త్రోవకు మనం తొలగిపోయి ఉన్నామని, మనందరి దోషమును మరి యేసు ప్రభువు మీద మోపబడి ఉన్నది అని చెప్పి మనం ఆ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయినటువంటి వారిగా మనం ఉంటే, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోతే యెహోవా మనందరి దోషమును ఆ యేసు ప్రభువు మీద మోపెను. మోపడమే కాక మరి యేసుక్రీస్తు ప్రభువుని నలగగొట్టడం ఆయనకు ఇష్టమాయను అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువుని నలగగొట్టుటకు తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది. ఎందుకంటే ఆయన నలగొట్టబడటం ద్వారా, ఆయన శిలువలో తన రక్తం చిందించడం ద్వారా, ఆయన మన కొరకు బలి అవ్వటం ద్వారా, మన పాపాలకు వచ్చే శిక్షనంతటిని కూడా ఆయన భరించడం ద్వారా మనకి విముక్తిని, విమోచన, విడుదల కలుగుతూ వచ్చింది. అందుకని యేసుక్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం ఆ కల్వరి శిలువలో ఆయన మరి రక్తసిక్తమైన దేహముతో శిలువ మీద, మ్రాను మీద వేలాడుతూ వచ్చినటువంటి ఆ ప్రభువుని మనం చూస్తున్నప్పుడు మనం 8వ వచనంలో మనం చదివితే, 7-8 వచనాలు మనం చదివితే, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడిను గదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవడును లేరు అని చెప్పి వ్రాయబడి ఉంది. కాబట్టి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి మరి బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభుని చూపిస్తూ ఆయనను మీరు వెంబడించండి అని తన శిష్యులకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మనం చూస్తే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన మరి ఇది నా రక్తము అని చెప్పారు.
అలాగే మరి ఇది నా యొక్క శరీరము అని మరి యేసు ప్రభు శిష్యులకు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రభురాత్రి భోజనపు బల్లలో ఆయన చెబుతూ వచ్చినటువంటి మాటలు మనం చూస్తూ వచ్చాం. మరి చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనంలో మనం చదివితే అక్కడ ఏమనుందంటే, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచె దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నా తినియు చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం అనే రొట్టెను మనం తిని ఆయన రక్తం అనే ద్రాక్షారసమును మనం త్రాగి మరి ప్రతి నెలలోనూ కూడా మరి ప్రభు యొక్క శరీరం అనే రొట్టెను ఆయన రక్తం అనే ద్రాక్షారసమును మనం త్రాగినప్పుడు మనలో మనము జీవము గలవారమై ఉంటాము అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు, నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది అని చెప్పారు. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. కాబట్టి నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచెదినమున నేను వారిని లేపుదును. కాబట్టి నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. దేవునికి స్తోత్రం. అంటే మనము మరి అనారోగ్యములో ఉన్నా, బలహీనతలో ఉన్నా, ఏ వ్యాధి బాధల్లో ఉన్నా మనం చక్కగా ప్రభు యొక్క భోజనపు బల్లలో మరి ప్రభురాత్రి భోజనపు బల్లలో మనం పాలు పంపులు పొందినట్లయితే, ఆ భోజనపు పరిచర్యలో మనం పాలు పంపులు పొందినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం అనే రొట్టెను తిని ఆయన రక్తం అనే ద్రాక్షారసమును మనం త్రాగినప్పుడు మనలో మనము జీవము గలవారం అవుతాం. అయితే మరి ఆ కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు
ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము అన్నాడు పౌలు భక్తుడు. కాబట్టి మరి ప్రభు యొక్క శరీరం అనే రొట్టెను తిని ఆయన రక్తం అనే ద్రాక్షారసమును త్రాగి మరి మనలో మనము జీవము గల వారమై ఉండాలని మరి దేవుడు కోరుతున్నాడు, ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఆ విధంగా మనను మనం భద్రపరుచుకుంటూ మనము ప్రభు యొక్క శరీరం అని వివేచించి తిని త్రాగే వారంగా మనం ఉన్నప్పుడు అంచె దినమున నేను వానిని లేపుదును అని ప్రభు చెప్పారు కనుక మరి ప్రభుతో కూడా మనం ఎత్తబడే గుంపులో ఉండి మరి దేవుని యొక్క రాజ్యములోనికి మనం ప్రవేశించి యుగాయుగాలు కూడా యేసు ప్రభుతో కూడా మనం జీవించాలి అంటే దేవుని యొక్క సన్నిధానంలో ఈ నియమ నిబంధనలన్నీ కూడా మనం పాటిస్తూ తండ్రి చిత్తాన్ని మరి అనుసరిస్తూ ముందుకు సాగే వారంగా మనం ఉండాలని మరి ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఆయన శిలువ శ్రమజాన ప్రార్థనా కూటాలలో మరి దేవుడు ఈ విధమైన ప్రేమ మనను మరి ప్రేమిస్తూ మనల్ని ఆయన సన్నిధిలో నిలబెడుతున్న దేవునికి మరి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉందాము. మరి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు. నీ సన్నిధి తోడుగా ఉంచి నీ శక్తిగల ఆత్మతో నింపి ప్రభువా, ఇదిగో నాయనా, మీరు నీ ప్రజలను ప్రేమించిన దేవుడువని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందాలని నీ యొక్క మరి చిత్తమైంది కనుక అలాగున మేమును కూడా జీవించి అనేకులను నీ యొద్దకు నడిపించే సాధనలుగా వాడుకొని మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.